హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మైనింగ్ వాలా. ఈరోజు మనం ఎక్స్ప్లోజివ్స్, ఎక్సరీస్ అండ్ బ్లాస్టింగ్ గురించి చెప్పుకుందాం. ఎక్స్ప్లోజివ్స్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఎంసీఎల్ కావచ్చు, ఎన్సీఎల్ కావచ్చు, డబ్ల్యూసీఎల్ కావచ్చు, ఈ మూడు ఎగ్జామ్స్లో మినిమం 3 to 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లోజివ్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా మంచిగా ప్రిపేర్ అవ్వడం బెస్ట్. టాపిక్లో వెళ్ళబోయే ముందు నా గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. నా పేరు సరిగా అశోక్ కుమార్. నేను ఇంతకుముందు ఎన్సీఎల్లో మైనింగ్ సర్దార్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యాను. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల అక్కడ జాయిన్ కాలేదు. దాని తర్వాత భారత్ కుకింగ్ కోల్లో ఓవర్మెన్గా కొన్ని రోజులు చేశాను. ప్రజెంట్ అయితే మన సింగరేణిలో జూనియర్ మైనింగ్ ఇంజనీర్గా చేస్తున్నాను అనమాట. నాకు కోల్ ఇండియా ఎగ్జామ్స్ మీద కావచ్చు, వాళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ మీద కావచ్చు కొంచెం అవగాహన ఉన్నది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అయితే మనము జాబ్ కొట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. సో టాపిక్లోకి వెళ్తే, ఎక్స్ప్లోజివ్ అనేది లిక్విడ్ ఆర్ సెమీ సాలిడ్ సబ్స్టెన్స్. మనం ఎక్స్ప్లోజివ్కి ఎప్పుడైతే హీట్ కావచ్చు, ఫ్లేమ్ కావచ్చు, డిటోనేషన్ ఎప్పుడైతే దీనికి మనం ఇస్తామో అది ఏమవుతుంది, ఇన్స్టెంట్గా మనకి లార్జ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్, హీట్ అండ్ ప్రెజర్. మనం ఎప్పుడైతే ఎక్స్ప్లోజివ్స్కి హీట్, ఫ్లేమ్, డిటోనేషన్ అనేది సప్లై చేస్తామో అది ఏం చేస్తుంది, ఇన్స్టెంట్గా మనకి లార్జ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ కావచ్చు, హీట్ కావచ్చు, ప్రెజర్ బిల్డప్ చేసి ఇస్తుంది. సో దాని ద్వారా మనకి ఏమవుతుంది, యూజ్ఫుల్ వర్క్ అంటే రాక్ బ్రేక్ చేయడం కావచ్చు, కోల్ బ్రేక్ చేయడం కావచ్చు, దానికి మనము యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో మెకానిజం ఆఫ్ ఎక్స్ప్లోజివ్ వచ్చేసరికి మనకు ఏమని చెప్పుకోవచ్చు అంటే, కెమికల్ ఎనర్జీ నుంచి వెళ్ళి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి ఎక్స్ప్లోజివ్ యొక్క మెకానిజం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక చాయ్ చేయాలంటే దాంట్లో ఏమేమి వేస్తాం, పాలు కావచ్చు, షుగరు, టీ పౌడరు, ఇవన్నీ వేస్తాం అనమాట. ఇవన్నీ వేస్తేనే మనకి చాయ్ అనేది ప్రిపేర్ అవుతుంది. అట్లాగే సేమ్ ఎక్స్ప్లోజివ్ మనము ప్రిపేర్ చేయాలంటే దాంట్లో మనం కొన్ని కాంపోనెంట్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది, వన్ వచ్చేసరికి కంబస్టబుల్ మెటల్, సెకండ్ వన్ ఆక్సిడేషన్ ఏజెంట్, థర్డ్ వన్ వచ్చేసరికి స్టెబిలైజర్, ఫోర్త్ వన్ యాంటీసెట్టింగ్ ఏజెంట్, ఫిఫ్త్ వన్ సెన్సిటైజర్, సిక్స్త్ వన్ కూలింగ్ ఏజెంట్. సో మనందరికీ తెలుసు ఫ్లేమ్ ట్రయాంగిల్ అంటే మనం ఒక ఫ్లేమ్ని క్రియేట్ చేయాలంటే మనకి 3 కాంపోనెంట్స్ కావాలి. నెంబర్ 1 వచ్చేసరికి ఆక్సిజన్, నెంబర్ 2 ఫ్యూయల్, నెంబర్ 3 వచ్చేసరికి ఇగ్నిషన్. సో ఈ 3 ఉంటేనే మనకు అక్కడ ఫ్లేమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ కూడా మనము ఫ్యూయల్ కింద ఏం తీసుకుంటామంటే కంబస్టబుల్ మ్యాటర్ అంటే ఏముండొచ్చు, వుడ్ మీల్, ఫైబర్, చార్కోల్, సల్ఫర్, ఇలాంటివన్నీ మనము కంబస్టబుల్ మ్యాటర్ అంటాం అన్నమాట. సో ఆక్సిడేషన్ ఏజెంట్ అంటే ఏంటిదంటే నైట్రేట్ కాంపౌండ్. సో నైట్రేట్ కాంపౌండ్స్ అంటే సోడియం నైట్రేట్ కావచ్చు, లేకపోతే అమోనియం నైట్రేట్. ఈ నైట్రేట్ అనేది ఏంటిదంటే మనకి ఎప్పుడైతే ఈ కాంపౌండ్స్కి మనము హీట్ అనేది ఇస్తామో ఇది ఇమీడియట్గా మనకి ఆక్సిజన్ అనేది సప్లై ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ స్టెబిలైజర్ అంటే ఏంటిది, మనం ఎక్స్ప్లోజివ్స్లో నెంబర్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేస్తాము.
సో దానివల్ల ఏమవుతుందంటే ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయ్యేసి అవి డిటోరియేషన్ కావచ్చు, లేకపోతే లిక్విడ్ కావడము, గడ్డ కట్టుకోవడము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాటిని ఆ కెమికల్స్ని ఒకదాంతో ఒకటి రియాక్ట్ కాకుండా స్టేబుల్ ఉంచడానికి స్టెబిలైజర్ యూజ్ చేస్తాము. దీనివల్ల మనకి యూజ్ ఏంటిదంటే లైఫ్ టైం పెరుగుతుంది, ఎక్స్పోజర్ యొక్క లైఫ్ టైం పెరుగుతుంది. ప్లస్ ఏంటిదంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దీనికి మనం ఏం చేస్తాము, కార్బోనేట్ కాంపౌండ్ యూజ్ చేస్తాం. కార్బోనేట్ కాంపౌండ్ ఏమేమంటే మాగ్నీషియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్. సో కార్బోనేట్ కాంపౌండ్స్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు యాంటీసెట్టింగ్ ఏజెంట్ అంటే ఇది కూడా లైక్ స్టెబిలైజర్ తీరున పనిచేస్తుంది అనమాట. యాంటీసెట్టింగ్ అంటే ఇది ఏం చేస్తుంది, టు ప్రివెంట్ కేకింగ్ ఆఫ్ సాల్ట్స్. ఎక్స్ప్లోజివ్ని గడ్డ కట్టుకోకుండా అంటే కేకింగ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో సెన్సిటైజర్ అంటే ఏంటిదంటే సపోజ్ మన ఎక్స్ప్లోజివ్ పిల్ ఉందనుకోండి, ఎక్స్ప్లోజివ్ పిల్లో ఒక డిటోనేటర్ వేసేసి బ్లాస్ట్ చేస్తాం. సో ఈ మొత్తం క్యాప్సెల్కి ఈ డిటోనేటర్ యొక్క పవర్ సరిపోకపోతే ఏమవుతుంది, మిస్ఫైర్స్ అవుతాయి. సో దాన్ని ఏం చేస్తాం మనము, ఈ సెన్సిటైజర్లా మెటాలిక్ పౌడర్ మెయిన్గా ఏం యూజ్ చేస్తామంటే అల్యూమినియం పౌడర్ ఉంటుంది చూసిండ్రా, అల్యూమినియం పౌడర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అది ఏం చేస్తుంది, ఈ డిటోనేటరు బ్లాస్ట్ కాగానే ఇలా వచ్చే ఒక హీట్ ఎనర్జీని ఇది క్యాచ్ చేసుకొని ఆ హీట్ ఎనర్జీ ఎన్హాన్స్ అంటే పెంచి ఈ పిల్ మొత్తానికి క్యాటరేజ్ మొత్తానికి సప్లై చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, అది మిస్ఫైర్ కాకుండా టోటల్ అనేది బ్లాస్ట్ అవుతుంది. సో దాని పర్పస్కి మనం సెన్సిటైజర్ యూజ్ చేస్తాం. కూలింగ్ ఏజెంట్ అంటే ఏంటిదంటే మనము సపోజ్ అండర్ గ్రౌండ్లో బ్లాస్ట్ చేయాలనుకుందాము. అక్కడ ఏంటంటే ఆల్రెడీ అండర్ గ్రౌండ్లో మనకు వెదర్ కండిషన్స్ ఎట్లుంటాయి అంటే టెంపరేచర్ కావచ్చు, హ్యూమిడిటీ కావచ్చు, ఇవన్నీ కొంచెం హై ఉంటాయి. సో ఈ బ్లాస్టింగ్ జరగడం వల్ల ఏమవుతుంది, ఇంకా టెంపరేచర్ పెరిగిపోవడము అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ కూలింగ్ ఏజెంట్ అనేది మనం ఏం చేస్తుందంటే ఆ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఆ టెంపరేచర్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. ప్లస్ ఏంటిది, ఫైర్ అంటే చుట్టూ ఉన్న కోల్ డస్ట్ కావచ్చు, లేకపోతే మిథేన్ కావచ్చు, CH4 కోల్ డస్ట్ ఎక్స్ప్లోజన్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ కూలింగ్ ఏజెంట్ అనేది మెయిన్గా దేంతో ప్రిపేర్ అయి ఉంటుంది అంటే సోడియం క్లోరైడ్ NaCl లేదా అమ్మోనియం క్లోరైడ్ NH4Cl. సో ఈ కెమికల్స్ యొక్క ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఈ కెమికల్స్ వచ్చేసరికి మనకి హీట్ని అబ్జర్వ్ చేసి ఫ్లేమ్ని టెంపరేచర్ని కంట్రోల్ చేస్తాయి అనమాట. అదేవిధంగా కొన్ని కూలింగ్ ఏజెంట్లు ఎట్లుంటాయంటే కొన్ని కెమికల్స్ ఎట్లుంటాయంటే ఆఫ్టర్ బ్లాస్ట్ వాటర్ వేపర్ క్రియేట్ చేయడం కావచ్చు, లేకపోతే CO2 గ్యాస్ని క్రియేట్ చేయడం అట్లా ఉంటాయి అన్నమాట కూలింగ్ ఏజెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఏమేమి ఉంటాయంటే మనకి నెంబర్ 1 స్ట్రెంగ్త్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వెయిట్ స్ట్రెంగ్త్, సెకండ్ వచ్చేసరికి బల్క్ స్ట్రెంగ్త్. వెయిట్ స్ట్రెంగ్త్ అంటే ఏంటిదంటే సపోజు మనం 2 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ తీసుకున్నాం. ఒకటి ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్కి స్లర్రీ ఒకటి తీసుకున్నాము. ఇంకోటి ఏంటిదంటే గన్ పౌడర్ అనుకోండి. రెండు వెయిట్ అంటే ఏంటిది, మనం 2 ఈక్వల్ వెయిట్లు తీసుకున్నాం. ఎట్లా, ఇదొక కేజీ, ఇదొక కేజీ. సో స్లర్రీ యొక్క మనకి VOD ఎంత, 3300. ఇది వచ్చరికి హై ఎక్స్ప్లోజివ్ అనమాట, 3300. గన్ పౌడర్ లో ఎక్స్ప్లోజివ్. సో వీటన్నిటి యొక్క వెయిట్ సేమ్ అయినప్పటికీ వీటి స్ట్రెంత్ వచ్చేసరికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు, ఇది హై ఎక్స్ప్లోజివ్ అవుతుంది, ఇది లో ఎక్స్ప్లోజివ్. సో దీన్ని మనము వెయిట్ స్ట్రెంత్ అంటాం. అలాగే బల్క్ స్ట్రెంత్ అంటే ఏంటిదంటే ఇది కూడా సేమే ఉంటుంది. సపోజు 2 షార్ట్ హోల్స్ తీసుకుందాం, సేమ్ వాల్యూము సేమ్ డెప్త్ ఉన్నాయి రెండింటికి. సో సేమ్ వాల్యూమ్ ఉన్న 2 షార్ట్ హోల్ తీసుకొని దీంట్లో గన్ పౌడర్ యూజ్ చేసాం, దీంట్లో స్లర్రీ యూజ్ చేసాం అనుకోండి.
వీరన్నిటి బ్లాస్ట్ చేస్తే సేమ్ ఇట్లానే అనమాట. స్ట్రెంత్ వచ్చేసరికి స్లర్రీకి ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. అట్ ద సేమ్ టైం గన్ పౌడర్ యొక్క స్ట్రెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి దీని ప్రొడక్షన్ అనేది తక్కువ వస్తుంది. దీన్ని మనము బల్క్ స్ట్రెంత్ అంటాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డెన్సిటీ. డెన్సిటీ అంటే ఏంటిది? మనం ఏం చేస్తాము, ఒక ఏరియా తీసుకుంటాము, ఒక మీటర్ క్యూబ్ ఉన్న ఏరియా తీసుకుంటాము. తీసుకొని ఆ ఏరియాలో ఎక్స్ప్లోజివ్ ఫిల్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇలా స్లర్రీ, ఇలా ఎమల్షన్, దీంట్లో ఏఎన్ఎఫ్ అనుకోండి. సో స్లర్రీ యొక్క పార్టికల్ సైజు అంటే పార్టికల్స్ ఎట్లుంటాయి మనకి అక్కడ కొంచెం దగ్గర ఉంటాయి. సో దీని డెన్సిటీ ఏంటిది ఎక్కువ ఉన్నది. సో ఎమల్షన్ వచ్చేసరికి కొంచెం దూరం ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ టు స్లర్రీ దీని యొక్క డెన్సిటీ తక్కువ. అదే ఏఎన్ఎఫ్ తీసుకుంటే ఇంకొంచెం పార్టికల్స్ దూరం ఉన్నాయి. సో ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే దీని యొక్క డెన్సిటీ తక్కువ ఉన్నది. అట్లా అనమాట. మనం ఎట్లుంటుంది అంటే లో ఎక్స్ప్లోజివ్కి హై ఎక్స్ప్లోజివ్కి డిఫరెన్స్ ఉంటుంది. మనము ఎప్పుడు కూడా లో డెన్సిటీ ఉన్న ఎక్స్ప్లోజివ్ని కోలో యూజ్ చేస్తాము. హై డెన్సిటీ ఉన్న ఎక్స్ప్లోజివ్ని స్టార్టా కావచ్చు, షాఫ్ట్ సింకింగ్కి, టన్నెల్కి, అంటే రాక్ బ్రేకింగ్కి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాటర్ రెసిస్టెంట్. వాటర్ రెసిస్టెన్స్ చూసుకుంటే మనకి స్లర్రీ, ఎమల్షన్, నైట్రోగ్లిజరిన్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి చూసినా. నైట్రోగ్లిజరిన్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్స్, సారీ, నైట్రోగ్లిజరిన్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్స్కి వాటర్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు అదర్. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం వాటర్ హోల్స్, ఓసీ కావచ్చు, అండర్ గ్రౌండ్ కావచ్చు, ఎక్కడైనా మనం షార్ట్ హోల్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఏం చేస్తాము, స్లర్రీ కావచ్చు, నైట్రోగ్లిజరిన్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్ యూజ్ చేస్తాము. ఆ వాటర్ ఎక్స్ప్లోజివ్ అంటే వాటర్ స్టార్ట్ ఉన్న షార్ట్ హోల్లో మనము అమోనియం నైట్రేట్, ఫ్యూల్ ఆయిల్ ఇలాంటివి యూజ్ చేస్తే ఏంటి, ఇది హైగ్రోస్కోపిక్ సాల్ట్ అంటుంది దీన్ని. ఇది ఏం చేస్తుందంటే వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్ అబ్జర్వర్, వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని బ్లాస్ట్ కాదు, మిస్ఫైర్ అవుతుంది అనమాట. సో వాటర్ రెసిస్టెన్స్ కూడా ఎక్స్ప్లోజివ్కి ఒక మేజర్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోర్త్ వన్ సెన్సిటివిటీ. సెన్సిటివిటీ అంటే ఏంటిది? అదే మనం ఇంతగా చెప్పుకున్నది. అంటే డిటోనేటరు మనం బ్లాస్ట్ చేసినప్పుడు అది బ్లాస్ట్ అవుతుందా, దానికి బ్లాస్ట్ అవ్వట్లేదా, లేదా ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ హీట్ ఇవ్వాల్సి వస్తుందా అని చెప్పేసి చూస్తామన్నమాట. దీంట్లో మనం ఏం చేస్తాం, మెటాలిక్ పౌడర్ లేదా అల్యూమినియం పౌడర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఫ్యూమ్ క్యారెక్టరిస్టిక్స్. ఫ్యూమ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటిది? మనం ఒక ఎక్స్ప్లోజివ్ని బ్లాస్ట్ చేసినప్పుడు దాంట్లో నుంచి వెళ్ళి వెలువడే గ్యాసెస్ అనేసి, ఫ్యూమ్స్ అనేవి ఏమేమి ఉన్నాయి. ఫర్ సపోజ్ గన్ పౌడర్ తీసుకుంటే మనకి దగ్గర CO2 వచ్చేసరికి 40 నుంచి వెళ్ళి 48% వరకు వస్తుంది అనమాట. 40-48%. CO 13%, N2 32%, H2S అనేది పెద్దగా ఏం రాదు.
ఒకవేళ ఇంప్రాపర్ ఇగ్నిషన్ అయితే అప్పుడు మాత్రం H2 వచ్చేసరికి 7% అనేది వస్తుంది. CH4 0.25%, H2 4%. సో మనము క్యారెక్టర్ అంటే ఫ్యూమ్ క్యారెక్టర్ ఎందుకు ఒక ప్రాపర్టీ కింద తీసుకున్నామంటే, ఈ గన్ పౌడర్ని మనం అండర్ గ్రౌండ్లో యూజ్ చేయరాదు. ఇంతకుముందు యూజ్ చేసేటోళ్ళు లేవు, కానీ ఇప్పుడు యూజ్ చేయరాదు. ఎందుకు? అండర్ గ్రౌండ్ అనేది ఒక కంజెస్టెన్స్ ప్లేస్ అనమాట. సో అక్కడ మనము బ్లాస్ట్ చేసి గన్ పౌడర్ బ్లాస్ట్ చేసి దగ్గర అక్కడ మనకి ఎట్లా O2 డెఫిషియన్సీ ఉంటుంది. సో ఇది మనం బ్లాస్ట్ చేసిన తర్వాత దగ్గర 40 నుంచి 48% CO2 ఈ CO అవన్నీ రిలీజ్ అయితే అక్కడ మనం ఎట్లా వర్క్ చేయగలం? ఆక్సిజన్ డెఫిషియన్సీ పెరిగిపోతుంది కదా. సో మనం దీన్ని బేస్ చేసుకొని ఏ ఎక్స్ప్లోజివ్ ఎక్కడ వాడాలనేది డిసైడ్ చేస్తాము. సో మనం మ్యాక్సిమం అండర్ గ్రౌండ్లో ఎలాంటి ఎక్స్ప్లోజివ్ యూజ్ చేస్తామంటే ఏఎన్ బేస్డ్, అమ్మోనియం నైట్రేట్ బేస్డ్ కావచ్చు, స్లర్రీ ఎక్స్ప్లోజివ్ కావచ్చు, ఇవి యూజ్ చేస్తాం. ఎందుకంటే కంపేర్ టు అదర్ ఎక్స్ప్లోజివ్స్ ఇవి మనకి CO2 కావచ్చు, CO కావచ్చు తక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. సో మనం ఇవి ప్రిఫర్ చేస్తాం అనమాట. 6th వన్, వెలాసిటీ ఆఫ్ డిటోనేషన్. మనకి డిఫరెంట్ ఎక్స్ప్లోజివ్స్కి వెలాసిటీ ఆఫ్ డిటోనేషన్ డిఫరెంట్ ఉన్నది అనమాట. ఒకసారి మనం అన్ని చూద్దాం. పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్కి 2500 నుంచి వెళ్ళి 5000 మీటర్ పర్ సెకండ్. సెకండ్ వన్ వచ్చేసరికి ఎమల్షన్ వచ్చేసరికి 5000 to 6000 మీటర్ పర్ సెకండ్. థర్డ్ వన్ స్లర్రీ వచ్చేసరికి 3300 మీటర్ పర్ సెకండ్. ఫోర్త్ వన్ ANFO, అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్, 3500 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రైమర్ నథింగ్ బట్ బూస్టర్, దీనికి 7000. అన్నిటికంటే దీనికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది మనము ఓసిలల్లా యూజ్ చేస్తాం కదా. ఎక్స్ప్లోజివ్ మనం ఒక బ్లాస్ట్ హోల్లో మొత్తం పోర్ చేసినప్పుడు కింద మనము ఇక్కడ బూస్ట్ అనేది ఒకటి అటాచ్ చేసి దానికి సేఫ్టీ ఫ్యూజ్కి అటాచ్ చేస్తాం. సో ఈ టోటల్ కాలంకి మనకి ఎనర్జీ అంటే నథింగ్ బట్ డిటోనేషన్ అది సప్లై ఈ బూస్టే చేస్తుంది. సో దీనికి కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి దగ్గర 7000 అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిటోనేటింగ్ ఫ్యూజ్. డిటోనేటింగ్ ఫ్యూజ్ 6500 మీటర్ పర్ సెకండ్. సెవెంత్ వన్ ఓపెన్ కాస్ట్ జెల్-10, దీనికి ఎంత ఉంది? 6000 మీటర్ పర్ సెకండ్. నాన్ ఎల్ అంటే నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్ అనమాట. 2000 మీటర్ పర్ సెకండ్. నైన్త్ వన్ సేఫ్టీ ఫ్యూజ్, దీనికి ఎంత? 100 to 120 సెకండ్ పర్ మీటర్. ఇక్కడ చూసుకోండి, అన్నిటికీ మీటర్ పర్ సెకండ్ వచ్చి దీనికి మాత్రము సేఫ్టీ ఫ్యూజ్ మాత్రము సెకండ్ పర్ మీటర్ అని వచ్చింది. ఎందుకంటే ఈ సేఫ్టీ ఫ్యూజ్ అనేది ఎట్లుంటుందంటే, మనము దివాళప్పుడు లక్ష్మీ బాంబు అలాంటివి చూసి ఉంటాం కదా. బాంబుకి పైన ఒత్తి ఉంటుంది కదా, ఈ ఒత్తిలాగానే ఉంటుంది. దీంట్లో మొత్తం ఏంటి? ఈ ఒత్తిలో మొత్తం బ్లాక్ పౌడర్ నిండి ఉంటుంది అనమాట. లో ఎక్స్ప్లోజివ్. సో ఇదేంటిది దగ్గర మనకి ఒక మీటర్ ట్రావెల్ చేయడానికి 100 నుంచి 120 సెకండ్స్ టైం తీసుకుంటుంది. సో దీన్ని మనం అన్నిటికన్నా దీని రివర్స్ ఉంటుంది అనమాట, సెకండ్ పర్ మీటర్ అని చెప్పేసి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ బాగా అడుగుతాడు. ఎందుకు? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. మనం ఎట్లా అన్ని వీడియోస్ చదివినప్పుడు ఇట్లానే మీటర్ పర్ సెకండ్ అని చదువుకుంటూ వస్తాం. కానీ ఇవి మనం అంటే అంత పట్టించుకోం, గుర్తుండదు. సో వాడు ఇలాంటి క్వశ్చన్సే బాగా అడుగుతాడు అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము. నాన్ ఎల్ అంటే ఏంటిదంటే నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్, ఒక ప్లేన్ డిటోనేటర్ ఉంటుంది. ఆ ప్లేన్ డిటోనేటర్ని మనం అంటే పవర్ చేయడానికి అంటే బ్లాస్ట్ చేయడానికి ఈ నాన్ ఎల్ అనేది యూజ్ చేస్తాం. నాన్ ఎల్ వచ్చేసరికి 2000 మీటర్ పర్ సెకండ్. ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఒక మనము సెలైన్ బాటిల్లో గ్లూకోజ్ అంటే సెలైన్ బాటిల్ ఇచ్చినప్పుడు వైర్ ఉంటుంది కదా, సేమ్ ఆ వైర్ తీరునే ఉంటుంది. లోపల వచ్చేసరికి మనకి హై ఎక్స్ప్లోజివ్
ఎట్లా ఆర్డిక్స్ కావచ్చు, హెచ్ఎంఎక్స్ కావచ్చు అని అలాంటి హై ఎక్స్ప్లోజివ్ అనేది లోపల ఫిల్ అయి ఉంటాయి. సో మనం ఇక్కడ ఫ్లేమ్ చేస్తే అది లోపటి నుంచి వెళ్ళి మండుకుంటూ పోయి దీన్ని బ్లాస్ట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి లీగల్ పర్మిషన్. సో ఎక్స్ప్లోజివ్ మనకి యూజ్ చేయడానికి రాకముందు అవి కొన్ని టెస్టులు పాస్ అయి ఉంటాయి. ఆ టెస్టులు పాస్ అయిన తర్వాతనే మనకి యూజ్ చేయడానికి పంపిస్తారు. ఎవరు టెస్టులు పంపిస్తారంటే డీజీఎంఎస్ ఉంటుంది కదా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ. వీళ్ళు సింఫర్ కావచ్చు, లేదా కోన్ మైన్స్ రీసెర్చ్ స్టేషన్ ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తారు. ఎలాంటి టెస్టులు అంటే ఫ్రిక్షన్ ఇంపాక్ట్ టెస్ట్ అనుకోవచ్చు, ఇంపాక్ట్ సెన్సిటివిటీ టెస్ట్, హ్యామర్ టెస్ట్, ఫోర్త్ వచ్చేసరికి ఫైరింగ్ టెస్ట్, బర్నింగ్ టెస్ట్. ఇవే కాకుండా ఇంకొన్ని టెస్టులు చేస్తారు. ఇట్లా క్యాప్ సెన్సిటివిటీ టెస్ట్, బూస్టర్ సెన్సిటివిటీ టెస్ట్, ఎయిర్ గ్యాప్ టెస్ట్, ఎయిర్ గ్యాప్ సెన్సిటివిటీ, కంటిన్యూటీ ఆఫ్ డిటోనేషన్ టెస్ట్. సో ఇలాంటి కొన్ని టెస్టులు ఉంటాయి. ఫ్రిక్షన్ ఇంపాక్ట్ టెస్ట్ అంటే ఆ ఎక్స్ప్లోజన్ వచ్చేసరికి ఫ్రిక్షన్కి గురి చేస్తారు. అప్పుడు అది ఆ ఫ్రిక్షన్ ఇంపాక్ట్కి అది ఎట్లా రియాక్ట్ అవుతుంది. ఇంపాక్ట్ సెన్సిటివిటీ అంటే ఆ ఫ్రిక్షన్కి ఇంపాక్ట్ అయినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుంది. హ్యామర్ అంటే ఎక్స్ప్లోజివ్ని హ్యామర్తో కొట్టడము, ఫైరింగ్ అంటే గన్తో ఫైరింగ్ చేయడము, బర్నింగ్ టెస్ట్ అంటే దాన్ని మంటలో పడేయడము, క్యాప్ సెన్సిటివిటీ, బూస్టర్ సెన్సిటివిటీ అంటే తెలుసు కదా. క్యాప్ సెన్సిటివ్ అంటే డిటోనేటర్తో బ్లాస్ట్ చేసినప్పుడు అది ఎట్లా బిహేవ్ చేస్తుంది, బూస్టర్తో బ్లాస్ట్ చేసినప్పుడు అది ఎట్లా బిహేవ్ చేస్తుంది. ఎయిర్ గ్యాప్ అంటే ఏంటిదంటే ఈ ఎక్స్ప్లోజివ్ ఉంటుంది కదా, ఎక్స్ప్లోజివ్లో ఫుల్ కాలంలో మధ్యలో ఎయిర్ పార్టికల్స్ ఉంచి అప్పుడు బ్లాస్ట్ చేస్తారు. అప్పుడు అది మొత్తం ఫుల్ కాలము బ్లాస్ట్ అవుతుందా, మిస్ఫైర్ అవుతుందా. సో ఇలాంటి టెస్ట్లన్నీ అవి ఎక్స్ప్లోజివ్స్కి పాస్ అయ్యాకనే మనకి యూసేజ్కి పంపిస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్. మనకి మేజర్గా 2 టైప్స్ ఉంటాయి ఎక్స్ప్లోజివ్స్. నెంబర్ 1 వచ్చేసరికి లో ఎక్స్ప్లోజివ్, నెంబర్ 2 హై ఎక్స్ప్లోజివ్. ఈ హై ఎక్స్ప్లోజివ్ మళ్ళీ టూ టైప్స్ డివైడ్ చేశారు. ఒకటి నాన్ పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్, రెండో వచ్చేసరికి పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్. సో లో ఎక్స్ప్లోజివ్ మన ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం, గన్ పౌడర్ మనకి లో ఎక్స్ప్లోజివ్ అనమాట. కోల్ ఇండియాలో చాలా సార్లు గన్ పౌడర్ కాంపోజిషన్ అనేది అడగడం జరిగింది. దీంట్లో మనం ఏమేమి ఉంటాయంటే పొటాషియం నైట్రేట్ 75%, నెంబర్ 2 చార్కోల్ 15%, నెంబర్ 3 సల్ఫర్ 10%, 100. సో ప్రీవియస్గా కొన్ని ఎగ్జామ్స్లో గన్ పౌడర్ యొక్క కాంపోజిషన్ అడిగారు. సో ఇది మనము కొంచెం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. అదేవిధంగా మనం హై ఎక్స్ప్లోజివ్ చూసుకుంటే నెంబర్ 1 అమ్మోనియం నైట్రేట్, నైట్రోగ్లిజరిన్, టిఎన్టీ ట్రై నైట్రోటాల్విన్. ఇలావన్నీ మనకి హై ఎక్స్ప్లోజివ్ కింద వస్తాయన్నమాట. ఈ ఎక్స్ప్లోజివ్స్ అనే చాప్టర్ మనం అనుకున్నంత చిన్నదేం కాదు, ఇంకా చాలా ఉన్నది. ఇప్పటికే మన వీడియో చాలా లెంత్ అయిపోయింది. సో మనము దీన్ని పార్ట్ 2 లెక్క కూడా ఇంకో వీడియో కంటిన్యూ చేద్దాము.
మీరు చూసే ఉంటారు, ఇంతకుముందు మనకి జూలై 2కి ఎస్ఎస్సిఎల్ సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్లో ఒక ఎగ్జామ్ జరిగింది మైనింగ్ సర్దార్ది. అది టోటల్గా డిఫరెంట్ అనమాట. అంటే డేటా బేస్డ్ కాకుండా టోటల్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో మనం ఏం చేయాలంటే ఇంతకుముందు లెక్క బుక్స్లల్లో ఎంసీక్యూ చదువుకొని డేటాతోటి పోతే వర్కౌట్ అవ్వదు. సో మనకి వాట్ ఈజ్ వాట్ కాన్సెప్ట్ మొత్తం క్లియర్ ఉండాలి. కాన్సెప్ట్ క్లియర్ ఉంటేనే మనకి డేటా ఆటోమేటిక్గా గుర్తుంటుంది. సో ప్రజెంట్ ఉన్న సినారియో చూసుకుంటే అన్ని ఎగ్జామ్స్ అట్నే ఉన్నాయి, కాన్సెప్ట్ బేస్డే ఉన్నాయి. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్ క్లియర్ చేసుకుని ట్రై చేద్దాం.